ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించే సమయం దేవుడు మనకు దయచేస్తున్నందుకై ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాను. మనం మొదటి దినవృత్తాంతాల గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము మొదటి దినవృత్తాంతములు 5వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ అధ్యాయము 81వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం 5వ అధ్యాయము 20వ వచనం నుండి 22వ వచనం వరకు చదువుకుందాం. యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొర ఆలకించెను గనుక వారిని జయించుటకు వారికి సహాయం కలిగెను. అగ్రీయులను వారితో ఉన్న వారందరూ వారి చేతికి అప్పగింపబడిరి. వారు 70,000 ఒంటెలను పశువులను 2,70,000 గొర్రెలను 2,000 గాడిదలను 1,00,000 జనమును పట్టుకొనిరి. యుద్ధమందు దేవుని సహాయం వారికి కలుగుట చేత శత్రులు అనేకులు పడిపోయిరి. తాము చెర తీసుకొని పోబడి వరకు రూబేనీయులను గాదీయులను మనష్షే అర్ధగోత్రపు వారును వీరి స్థానముల యందు కాపురముండిరి. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా నా జీవిత కేంద్రము, సెంటర్ ఆఫ్ మై లైఫ్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం ఆలోచించినట్లయితే ఈ పాఠ్య భాగము ఉత్తర ఇశ్రాయేలులోని యోర్దాన్ నదికి తూర్పున ఉన్న దేశాన్ని ధైర్యంగా స్వాధీనం చేసుకున్నటువంటి రూబేను, గాదు మరియు మనష్షే అర్ధగోత్రాల వంశావళిని ప్రస్తావిస్తుంది. రూబేను మరియు మనష్షే యూదా గోత్రం వలె ముఖ్యమైన వారు. దీని నుండి దావీదు వంశావళి వచ్చింది. రూబేను ఇశ్రాయేలు యొక్క మొదటి సంతానం అయి ఉన్నాడు మరియు మనష్షే యోసేపు మొదటి సంతానం. లేవి తెగ వంశావళి 81 వచనాల్లో వివరించబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇశ్రాయేల్ అంతటా చెల్లాచెదరుగా ఉన్నటువంటి లేవీలు ఇశ్రాయేలుకు దేవుని సేవలో సహాయం చేయడానికి పూర్తిగా వారు బాధ్యత వహించినట్లుగా లేఖనంలో మనం చూస్తూ ఉంటాం. ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని మనం గమనించినట్లయితే 5వ అధ్యాయం 1 నుండి 26 వచనాల్లో దేవుడు లేకుండా ఆనందము లేదా విజయం అనేవి ఉండవు. దేవుడు ఎప్పుడైతే మన జీవితాల్లో ఉంటాడో, ఎప్పుడైతే మనం దేవునిపైన ఆధారపడతామో అప్పుడు దేవుడు మన జీవితాల్లో విజయాన్ని అనుగ్రహిస్తాడు. మన జీవితాన్ని సంతోషంతో ఆనందంతో ఆయన నింపుతూ ఉంటాడు. దీనిని తెలియచేయడానికి లేదా దీన్ని ఉదాహరించడానికి దేవుడు తనను విశ్వసించే వారిని మరియు తనపై ఆధారపడే వారిని ఆశీర్వదిస్తాడు. అయితే భూసంబంధమైన వాటిపై ఆధారపడే వారిని ఆయన క్రమశిక్షణ వారికి అందించి వారికి సరిచేస్తాడనేది వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. దేవుని ప్రజలు అనే పిలువబడే గౌరవంతో ఆయనకు చెందిన జీవితాన్ని గడపవలసిన బాధ్యత కూడా వస్తుందని మనం మరవకూడదు. దేవుని ప్రజలుగా మనం ఆధిక్యతను పొందినప్పుడు దానికి తగినట్లుగా మనం జీవించాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది అని మనం గుర్తుంచుకోవాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. 6వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే దేవుణ్ణి ఆరాధించడం మరియు దేవుణ్ణి సేవించడం అనేది ప్రతి విశ్వాసి యొక్క బాధ్యత అని లేఖనం జ్ఞాపకం చేస్తుంది. మనం దేవుని చేత ఎంపిక చేయబడ్డప్పుడు, దేవుడు మనం రక్షించినప్పుడు మన పని ఏమిటనగా దేవుణ్ణి మనం ఆరాధించడం, దేవునికి మనం సేవ చేయడం. లేవీలు వారు అంతటా చెదిరి ఉన్నప్పటికీ వారు ఇశ్రాయేలు మొత్తాన్ని కలిపి ఉంచే ఆధ్యాత్మిక పునాదిని వారు కలిగి ఉండాలి అనేది లేఖనం తెలియజేస్తుంది. చెర నుండి తిరిగి వచ్చిన వారికి ఇశ్రాయేలు నిబంధన దేశాన్ని పునరుద్ధరించడంలో ఈ లేవీలు ఎంతగానో కీలక పాత్ర పోషించారు. కాబట్టి మన జీవితంలో కేంద్రంగా ఉన్నది ఏంటి అనేది ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. మనం దేవుణ్ణి ఆరాధించడమే, దేవుని సేవించడమే మన జీవిత ధ్యేయముగా, మన జీవిత కేంద్రముగా మనం కలిగి ఉన్నట్లయితే మనం ఎన్నడూ కూడా దేవుని నుండి దూరం కాకుండా ఉంటాం. కాబట్టి అనుదిన జీవితాన్ని ఎప్పుడూ పరిశీలించుకుంటూ ఉండాలి. నా జీవితంలో దేన్ని నేను కేంద్రంగా ఉంచుకున్నాను, దేనిపైన నేను ఎక్కువ దృష్టి ఉంచుతున్నాను అనేది మనం పరీక్షించుకోవాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. దేవుడు మన జీవితాల్లో మనకు ఎదురయ్యే ప్రతి పరిస్థితులు మనకు సహాయం చేసేవాడు కాబట్టి, మనము అన్నిటినీ జయించగలిగేటువంటి కృపను దేవుడు మనకి ఇస్తాడు కాబట్టి ఆయన పైన మనం ఆధారపడడం నేర్చుకోవాలి. ఆయన మీద మనం ఆనుకొని జీవించినప్పుడు ఎన్నడూ కూడా ఆయన మనల్ని విడిచిపెట్టడు. ఒకవేళ పరిస్థితులు మనకు ప్రతికూలంగా ఉన్నప్పటికీ దేవుడు వాటిని అధిగమించే కృపనిస్తాడు, పునరుద్ధరిస్తాడు. ఆయన సహాయాన్ని దేవుడు మనకు ఎల్లప్పుడూ అందిస్తాడనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంటుంది.
ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఆ రీతిగానే ఏర్పాటు చేసుకున్నాడు. వారికి నిరంతరము ఆయన సహాయపడుతూ ఉన్నట్లుగా వాక్యం తెలియజేస్తుంది. ఆయన వారిని విడిచిపెట్టలేదు. ముఖ్యంగా వారు దేవుణ్ణి కేంద్రంగా చేసుకొని జీవించేటట్లుగా ఇశ్రాయేలు ప్రదేశం అంతట్లో కూడా దేవుడు లేవీలను వారు ఆరాధించేటట్లుగా వారిని ఏర్పాటు చేసినట్లు లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఈ రోజున నా జీవితానికి ఏది కేంద్రంగా ఉంది అనేది మనం ప్రశ్నించుకోవాలి. దేవుని మనం కేంద్రంగా పెట్టుకుంటే, దేవుని వాక్యాన్ని మనం మన హృదయాల్లో వదిలపరుచుకుంటే, మన జీవితంలో మనం ఎటు తొలగిపోకుండా ప్రభును మనం గణపరుస్తాం, ప్రభును మనం సేవిస్తాం, ఆయన ఆరాధికులుగా, ఆయనకు చెందిన వారుగా మనం జీవించగలుగుతాం అనేది దేవుడు మనకు ఈ లేఖనాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రతిరోజు కూడా దేవుణ్ణి మనం కలిగి ఉంటూ, ఆయన మాటల్ని మనం ఆలకిస్తూ, వాటికి విధేయత చూపిస్తూ మన జీవితం ముందుకు సాగే విధంగా దేవుని సహాయం కోరుతూ మనం ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవ, మేము సేవ చేసే జీవితాన్ని గడపగలిగేటట్లుగా, నిన్ను మాత్రమే నమ్ముకొని ప్రభా నీపై ఆధారపడి జీవించేటట్లుగా మాకు సహాయం చేయండి. మా జీవితాల్లో మాకు ఎదురయ్యే ప్రతి పరిస్థితిలో మీరే మాకు తోడుగా ఉండమని, సహాయం చేయమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాన్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను. ప్రభు కృప మనందరికీ నిత్యము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.